పక్షవాతం కలిగిన వానికి స్వస్థత కలగడం గురించి మనం చూసినట్లయితే మార్క్ 2:1-12 దాకా, అలాగే లూకా 5:17-26 దాకా చూడొచ్చు. మనం లూకా 5వ అధ్యాయం 17-26 దాకా చూద్దాం. ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకొని వాణ్ణి లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉండినందున వాణ్ణి లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వాణ్ణి దించిరి. ఆయన వారి విశ్వాసం చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవారిని చూచి, లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానని. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూను విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ఇదే దానికి సంబంధించిన వచనాలు మనం మార్కు 2వ అధ్యాయం 1-12 దాకా కూడా చూడొచ్చు.